2024 బడ్జెట్‌లో ఇంటికి ఏ మేరకు దన్ను ఇవ్వబోతుందో కేంద్రం మనం ఇప్పుడైతే చూద్దాం. మీరు చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్ వస్తుందంటే గృహ కొనుగోలుదారులకు దగ్గర నుంచి నిర్మాణ రంగం వరకు ఎన్నో ఆశలైతే ఉంటాయి. అయితే దానికి సంబంధించి మనం ఇక్కడ చూద్దాం. గృహ రుణం అసలు చెల్లింపుపై ఆదాయపు పన్ను ఏటీసీ కింద 1,50,000 వరకు మినహాయింపు అయితే ఉంది. దీన్ని పెంచాలని క్రెడాయ్ కోరింది. పిల్లల ట్యూషన్ ఫీజులు, బీమా పాలసీలు కూడా ఎన్బైసీ ఏటీసీ కిందకే వస్తాయి. 1,50,000 మినహాయింపు ఈ రెండింటికే సరిపోతుంది. దీంతో వేతనజీవులు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. పరపతి పరిమితి పెంచడం లేదంటే ప్రత్యామ్నాయంగా గృహ అసలు చెల్లింపులు వేరుగా పరిగణించాలనే సూచనలు కూడా ఉన్నాయి. గృహ రుణ వడ్డీ చెల్లింపులపై 2,00,000 వరకు ఆదాయ పన్ను సెక్షన్ 24(b) ప్రకారం మినహాయింపు ఉంది. ఇళ్ల ధరలు పెరిగిన తర్వాత తీసుకునే రుణం మొత్తం పెరిగింది. చెల్లిస్తున్న వడ్డీ లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో ఈ మొత్తాన్ని పెంచాలని క్రెడాయ్ కోరింది. నివాసం ఉండేందుకు మొదటిసారి ఇల్లు కొంటుంటే అసలుపై పరిమితి లేకుండా మొత్తానికి ఆదాయ పన్ను మినహాయించాలనే ప్రతిపాదనలు కూడా కేంద్రానికి వెళ్ళాయి. లేకపోతే ఆస్తులపై 5,00,000 వరకు మినహాయింపు ఇవ్వాలని కూడా ప్రత్యామ్నాయం అయితే సూచించారు. ఇక సరసమైన ఇల్లు విస్తీర్ణం పెంచాలి. కేంద్ర ప్రభుత్వం సరసమైన ఇళ్లను 60 చదరపు మీటర్ల లోపు ఉన్నవాటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఇంటి ధర కూడా 45 లక్షలు మించవద్దని 2017లో ప్రకటించింది. ఈ ప్రకారం ఉన్న వాటిని సరసమైన ఇల్లుగా నిర్వచించింది. జీఎస్టీ 1% వర్తింపజేస్తుంది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారినందున విస్తీర్ణం పెంచాలని క్రెడాయ్ కోరింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ప్రకారం గత 7 ఏళ్లలో ఇళ్ల ధరలు 24% పెరిగాయి. వీటిని పరిగణలోకి తీసుకుని పరిమితి ధరతో పాటు విస్తీర్ణత పెంచాలని కూడా విజ్ఞప్తి చేసింది. మెట్రో నగరాల్లో 60 నుంచి 90 గజాలు చదరపు మీటర్లకు, మెట్రో ఇతర నగరాల్లో 120 చదరపు మీటర్లకు పెంచాలని సూచించారు. సో ఈ విధంగా కొత్త మార్పులు వచ్చినట్లయితే గృహ రుణం తీసుకునే వారికి, అదేవిధంగా ఇల్లు సైజు ఎక్కువ రేటు పెట్టుకునే వారికి కూడా వెసులుబాటు అయితే కల్పించబోతున్నారన్నమాట ఈ బడ్జెట్లోని. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.